విన్నారా మాట? ఈరోజు దేవుడు తన సేవకుని ద్వారా చక్కటి వర్తమానమే అందించాడేమో. నేను దాదాపుగా ఇలాంటివి చెప్పను మీకు, ఎప్పుడు వాక్యమే చెప్తాను. ఎందుకో ఏదో కొరత ఉందేమో. దేవుడి నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధాన దినం మొదటి మెసేజ్ ఇలా చెప్పాడేమో, నాకు తెలియదు. అదే ఉంచిద్దాం. ఎప్పుడన్నా ఇలాంటివి చెప్పాలంటే ఎందుకో నేను పిల్లలు చెదిరిపోతారేమని భయం అన్నమాట. ఎనివే, దేవుని యొక్క వాక్యం పరిపూర్ణం చేయబడాలి, ఎక్కడ కూడా కొరతలు ఉండకూడదు అనేది దేవుడు గ్రహించాడేమో. తన సేవకుని మన మధ్యకు పంపించాడు. అందును బట్టి మనమందరం దేవుని స్తుతించుతూ ఉన్నాం. అటు స్థితి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. యేసురత్నం గారు చాలా పెద్ద సేవకుడు. ఆయన చాలా పెద్ద సేవకుడు అనటం కంటే కూడా దైవిక విధానాల్లో ఎంతో పట్టుగలిగిన వాడు. సేవకుడు అంటే కూడా నాకు బాగా కవిగా పరిచయం. ఆయన మంచి కవి. ఆయన పుస్తకాలు, చాలా పుస్తకాలు రాశాడు. నాకాడ 2 పుస్తకాలేమో మీ ఉన్నాయి. మంచి కవిగా కొన్ని దైవికమైన వర్తమానాల్ని, కొన్ని పుస్తకాలని ఆయన రాయడానికి దేవుడు ఆయనకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, అనేక పట్టణాల్లో, టౌన్లలో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిల తరపున సేవకుడిగా, రెవరెండ్గా, మ్యారేజ్ రిజిస్టర్గా ఒక ఉన్నతమైన సేవా పరిచర్యలో తాను కొనసాగించబడుతూ అనేకులను దైవికమైన విధానాల్లో ప్రోత్సహించే ఒక మంచి సేవకుడు ఆయన. అటు సేవకుని దేవుడు ఈరోజు మన మధ్యకు నడిపించి మనకు ఏవైతే వాక్య కొరతలు ఉన్నాయో వాటిని తెలియజేశాడని నేను నమ్ముతూ ఉన్నాను. అట్టి మంచి వర్తమానంతో మన మధ్యకి నడిచి వచ్చిన యేసురత్నం పాస్టర్ గారికి మనందరి తరపున, స్థానిక సంఘము తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చాలా సంతోషమండి మీరు మా మధ్యకి రావటం. అటు స్థితిలో మనం ముందుకు నడుద్దాం. ఏవైతే మాటలు చెప్పాడో ఈ మాటల్ని మనం భద్రపరచుకోవాలి. ఒకవేళ భద్రపరచుకోకపోతే లైవ్లో రికార్డింగ్ ఉంది, అది మీరు గమనించవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటాను. కైసరివి కైసరికి చెప్పండి, కైసరివి కైసరికి, దేవుని దేవుని. ఇది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. చాలా అద్భుతంగా విషయాల్ని మన ముందు ఉంచాడు. ఏది దేవునిదో, ఏది కైసరిదో. మనం కైసరికి మాత్రము పెనాల్టీ పడుతుందేమన్న భయంతో కట్టేస్తాం. ఎవరికి? కైసరికి, ప్రభుత్వానికి, గవర్నమెంట్కి. ఒకవేళ ఈఎంఐ ఒకరోజు లేట్ అయితే పెనాల్టీ, బ్యాంకి లోను ఒకరోజు లేట్ అయితే పెనాల్టీ, కరెంటు బిల్లు ఒకరోజు లేట్ అయితే పెనాల్టీ. ఎందుకంటే పెనాల్టీ పడకూడదని అడ్వాన్స్గా కట్టే స్థితి మంది. అంత మాత్రమే కాదు, సెల్ రీఛార్జ్ ఎప్పుడైపోతుందో అయిపోకముందే రీఛార్జ్. ఎందుకంటే కనెక్షన్ కట్ అవుతుందని. ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటుంటే దేవుని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నామో మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎస్పెషలీ దేవుని పిల్లలను దేవుడు ప్రోత్సహించే విషయంలో ఎందుకు ఈ నియమాన్ని పెట్టాడు అని మీరు అడగగలిగితే దానికి దేవుడే సరైన సమాధానాన్ని తెలియజేశాడు. ఏమన్నాడంటే, మీరు ఇచ్చి చూడండి. ఏమన్నాడో తెలుసా? మీరు ఇచ్చి చూడండి. ఇచ్చి చూస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంట? ఇచ్చి చూస్తే ఇవ్వండి, తర్వాత సంగతి అన్నాడు. అంటూ ఏం చెప్పాడంటే, ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన. ఎప్పుడన్నా ఆ స్థితిని కావాలని మనం కోరుకున్నామా? ఒకవేళ ఆ స్థితి మనము పొందుకోవటానికే దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడేమో. మన కొదవలు, మన అక్కర్లు, మన లేమి, మనకి ఏదైతే అవసరమో, మనం ఏదైతే కోరుకుంటున్నామో, అది కుటుంబమే కానీ, మన జీవితమే కానీ, లేకుంటే మనం కలిగి ఉన్న స్థానిక సంఘమే కానీ, ఏ కొరతను కలిగి ఉందో దాన్ని దేవుడు తీర్చటానికే ఈరోజు ఈ వర్తమానాన్ని మన ముందు ఉంచాడు. మరొకసారి అట్టి వర్తమానాన్ని అందించిన దేవాతి దేవునికి, సహోదరులకి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఆరాధన క్రమంలో మనము ముందుకు నడుద్దాం. ప్రభురాత్రి భోజన కార్యక్రమం కొరకై మనందరము సిద్ధపడదాం. అందరూ తల్లు వంచండి. 1-2
ప్రత్యేకంగా ఆరాధన కొరకు స్తుతులు చెల్లించండి. ఆరాధన కార్యక్రమంలోకి మనం ముందాం. ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో మనం